పాయింట్ మీడియా. టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఈ పేరు మార్మోగిపోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమా డిసెంబర్ 22న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటం ఖాయమని మూవీ మేకర్స్ తో పాటు సినీ విశ్లేషకులు అలాగే అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ బుకింగ్స్ కి బుక్ మై షో యాప్ ఏకంగా క్రాష్ అయిపోయింది. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సలార్ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్న టైంలో ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ లో వస్తున్న స్పందన చూస్తున్న తర్వాత అవసరం లేదని అనిపిస్తోంది. ఇప్పటికే హిందీ, కన్నడ, తమిళ్ భాషలలో సలార్ సినిమాని బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం వదిలారు. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం వదలలేదు. టికెట్ రేట్స్ పెంచుకోవటానికి నిర్మాతలు ప్రభుత్వాలకి దరఖాస్తు చేసుకున్నారు. 2 ప్రభుత్వాల నుంచి పర్మిషన్ వచ్చాక బుక్ మై షోలో ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అయితే ఆన్లైన్ బుకింగ్స్ కోసం డార్లింగ్ అభిమానులతో పాటు రెగ్యులర్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బుక్ మై షోలో ఓపెన్ లో పెట్టగానే ఒక్కసారిగా టికెట్లు బుక్ చేసుకోవటానికి పోటీ పడ్డారు. లక్షలాది మంది ఒకేసారి ప్రయత్నం చేయడంతో బుక్ మై షో యాప్ సైతం క్రాష్ అయింది. దీన్ని బట్టి ఆన్లైన్ లో సలార్ టికెట్స్ కోసం ఎంత ఫ్లోటింగ్ వచ్చిందో అంచనా వేయొచ్చు. ఇక దీనిపై ప్రభాస్ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా బుక్ మై షో టీం రిప్లై ఇచ్చింది. అంతరాయానికి క్షమాపణలు చెప్పి ఇష్యూ ఫిక్స్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే సలార్ టికెట్ ధరలు కూడా భారీగా పెరిగాయి. సింగిల్ థియేటర్స్ లో 175 నుంచి 250 వరకు ధరలు ఉంటే మల్టీప్లెక్స్ లలో మాత్రం 400 నుంచి 470 వరకు టికెట్ ధరలు ఉన్నాయి. అలాగే 5 షోలకి కూడా పర్మిషన్ వచ్చింది. బుక్ మై షోలో ఆల్మోస్ట్ టికెట్లు మొదటి రోజుకి సోల్డ్, హైదరాబాద్ లో సోల్డ్ అయిపోయాయి. 2 తెలుగు రాష్ట్రాలలో మాక్సిమం థియేటర్స్ లో మొదటి రోజు హౌస్ఫుల్ పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే టికెట్ల కోసం అభిమానులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ రేంజ్ కు ఇంతకు మించి సాక్ష్యం కావాలా అని అనిపించక మానదు. సుల్తాన్ కావాలనుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.